వేమన పద్యాలు సిరీస్లో 107వ పద్యం. వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి యతని భంగి. తాను దైవమయ్యి దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి యతని భంగి. తాను దైవమయ్యి దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. వెన్న చేత బట్టి, వెన్నను చేతిలోనే పట్టుకుని, వివరంబు తెలియక, వివరం తెలియక, ఘృతము అంటే నెయ్యి, ఘృతము కోరునట్టి, ఘృతము కోరును అట్టి అంటే నెయ్యిని కోరుకునే అటువంటి అతని భంగి, అతనిలాగా. వెన్నని చేతిలోనే పెట్టుకొని నాకు నెయ్యి కావాలి అని కోరుకునే అతనిలాగా. అంటే మనకి నెయ్యి వెన్న నుంచే కదా వస్తుంది. వెన్నను వేడి చేసే నెయ్యిని తయారు చేస్తారు. మరి తన చేతిలోనే వెన్నను పెట్టుకొని నెయ్యి కోసం కోరుకునేవాడు, నెయ్యి కోసం వెతికేవాడిలాగా. అంటే అతనే తయారు చేసుకోవచ్చు, కానీ నెయ్యి కోసం వెతికేవాడే పిచ్చితనం ఎలా ఉంటుందో, తాను దైవము అయ్యి, తానే దేవుడు అయ్యి కూడా దైవంబు తలచును, దేవుడిని తలిచేవాడు. తానే దేవుడైనా కూడా దేవుణ్ణి తలిచేవాడు కూడా అట్లాంటి పిచ్చివాడే అని. అంటే ప్రతి మనిషి కూడా తానే దేవుడు అని తెలుసుకోవాలి. తను మంచి పనులు చేసి పుణ్యకారాలు చేసినప్పుడు, నలుగురికి సహాయం చేసినప్పుడు అతనే దైవము, ఇంకే దైవం లేడు. తానే దైవం అని తెలుసుకోలేక దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. వెన్నని చేతిలో పెట్టుకొని నెయ్యి కోసం వెతికే మూర్ఖుడిలాగా మనిషి కూడా తానే దేవుడు అని తెలుసుకోకుండా దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు అని. భావం. వెన్న చేతిలో ఉంచుకొని నెయ్యి కోసం వెతికినట్లు తానే దైవమని తెలిసి కూడా దైవాన్ని తలుచుకుంటాడు.